హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. సో ఈరోజు మన స్పెషల్ ఏంటంటే చామదుంపల పులుసు. సో వేడి వేడి అన్నంలో వేడి వేడి పులుసు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. సో మామూలుగా పులుసులు అంటేనే ఏ పులుసు అయినా మనం మామూలుగానే కొంచెం రైస్ ఎక్కువ తింటాం కదా నార్మల్ క్వాంటిటీ కన్నా. సో ఈ పులుసు ఇంకా వేరే లెవెల్ అనమాట. సో చామగడ్డ టేస్ట్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. సో ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో నేను ఇక్కడ 1/2 kg చామదుంపలు తీసుకున్నానండి. సో ఈ చామదుంపలు బాగా కడుక్కోవాలండి. 3 to 4 times కడుక్కోవాలి, మట్టి ఎక్కువ ఉంటుంది కదా. సో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలండి. సో 2 విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే విజిల్ తీసేయాలి. ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటే మనకి చామదుంపలు వాటర్లో కలిసిపోతాయి. సో ఓన్లీ 1 or 2 విజిల్సే. సో పెట్టుకున్న తర్వాత విజిల్ కూడా వెంటనే తీసేయాలి అనమాట. సో ఆపేసిన వెంటనే గ్యాస్ ఆపేసిన వెంటనే తీసేయండి. సో ఈ చామగడ్డల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మనకు జాయింట్ల దగ్గర గుజ్జు ఉంటుంది కదా, అది పెరగడానికి యూజ్ అవుతుంది. సో ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవెన్ అనమాట. సో గ్యాస్ మీద బాండిల్ని పెట్టుకొని 3 tablespoons ఆఫ్ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 tablespoon ఆఫ్ జీలకర్ర, 1 tablespoon ఆఫ్ ఆవాలు వేసుకోవచ్చు. సో ఆవాల బదులు నేను ఇక్కడ ఉట్టుడిమని వేస్తున్నానండి. సో మా సైడ్ ఇది ఫేమస్ అనమాట. సో టేస్టీగా ఉంటుంది, పులుసుల్లోకి ఫ్రైస్లోకి వాడుకోవచ్చు దీన్ని, చేపల పులుసులోకి అలాగా చాలా బాగుంటుంది అనమాట. స్పెసిఫిక్గా కొన్ని వాటిలోకి వాడితే. సో అందుకని నేను అది వాడుతున్నాను. సో తర్వాత కరివేపాకు కొంచెం. సో ఇవన్నీ కొంచెం వేడై గోల్డెన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత సో ఇక్కడ నేను 3 to 4 ఎండుమిర్చి తీసుకుంటున్నానండి. సో ఎండుమిర్చి వేస్తే కూడా తిరుమతలో చాలా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఆయిల్ వాటిలో పట్టుకొని తినేటప్పుడు అన్నంలో చాలా బాగుంటుంది. అది నాకు పర్సనల్గా చాలా ఇష్టం వేయడం. సో కొంతమంది ఆప్షనల్ వేస్తారు, కొంతమంది వేయరు, అది మీ చాయిస్ అనమాట. సో నేనైతే వేస్తున్నాను. సో తర్వాత 3 to 4 ఇది తీసుకోండి, పచ్చిమిర్చి తీసుకోండి. సో పచ్చిమిర్చిని సన్నగా తరుక్కోండి. సో మనం యాక్చువల్గా చెప్పాలంటే మనం తరిగే దాన్ని బట్టి కూడా మన చేసే టేస్ట్ మారిపోతుంది అనమాట. సో అవి తరుక్కోవడం కూడా చిన్నగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. సో తర్వాత 3 to 4 ఆనియన్స్ తీసుకోండి, మీడియం సైజ్. సో దీంట్లో ఆనియన్స్ కొంచెం ఎక్కువే ఉండాలండి, ఎందుకంటే మనకు గ్రేవీ థిక్గా రావాలి కదా, అందుకని. సో ఆనియన్స్ చాలా సన్నగా తరుక్కోండి. సో సన్నగా తరిగితే టేస్ట్ కూడా మారిపోతుందండి. సో ఆనియన్స్ బాగా కొంచెం 5 to 10 minutes మంటని మీడియంలో పెట్టుకొని సో ఈ ఆనియన్స్ ఫ్రై చేయండి. సో ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ మారిన తర్వాత ఆయిల్ తక్కువ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో కొంచెం ఆనియన్స్కి ఆయిల్ కొంచెం 1 స్పూన్ ఎక్కువ ఉండాలండి, అప్పుడే మనకి బాగా ఆయిల్లో ఫ్రై అవుతాయి అన్నమాట. ఇక్కడ నేనైతే 2 to 3 పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. పచ్చిమిర్చిని బాగా శుభ్రం చేసుకొని సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి. ఈ స్టేజ్లో కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్, ఆనియన్స్తో పాటే వేసేయచ్చండి. సో ఎందుకంటే అవి కూడా కొంచెం బాగా కుక్ అవ్వాలి కదా. సో స్పైసీనెస్ పోవాలంటే ఈ ఆయిల్లో మనం బాగా ఫ్రై చేస్తే ఆ స్పైసీనెస్ అనేది తగ్గుతుంది అనమాట. ఇనిషియల్ స్టేజ్లో మనం ఆనియన్స్ వేసిన స్టేజ్లోనే వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం మంటని ఓన్లీ లోలో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడే అవకాశం ఉంటుంది. సో ఇవి 5 minutes లోలో పెట్టుకుని మంటని ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్లో చేంజ్ అవుతాయి. సో బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో టమోటాలు కూడా వేసేస్తున్నానండి. సో టమోటాలు వేసేసిన తర్వాత మంటని మీడియంలో పెట్టుకొని సో మనం బాగా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా ఆనియన్స్ టమోటాలు బాగా ఇలా ఆయిల్ అనేది పైకి సైడ్కి వస్తుంది అనమాట, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న తర్వాత మనం చింతపండు పక్కన గుజ్జు పెట్టుకున్నాం కదా, సో దాన్ని బాగా మనం కలుపుకొని బాగా గుజ్జు మాత్రమే తీసి వేసుకుంటున్నానండి ఇక్కడ. సో గుజ్జు వేసిన తర్వాత మీకు క్వాంటిటీ కావాల్సిన వాటర్ వేసుకోండి చింతపండు గుజ్జుతో పాటు. సో ఇక్కడ తర్వాత 1 tablespoon ఆఫ్ కారం కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు 2 to 3 spoons కూడా వేసుకుంటారండి పులుసుల్లోకి, అది మీ చాయిస్ అనమాట. సో 2 to 3 spoons ఆఫ్ ఉప్పు, సో రుచికి తగినంత. సో 1 tablespoon ఆఫ్ పసుపు, సో 1 tablespoon ఆఫ్ ధనియాల పొడి,
సో ఈ పులుసుని బాగా అన్ని వేసాం కదా, కలియబెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. సో మీకు కావాల్సిన క్వాంటిటీలో వాటర్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి. సో కలియబెట్టుకున్న తర్వాత ఈ పులుసు బాగా ఓన్లీ మీడియం ఆర్ లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని మాత్రమే ఉడికించండి. సో 10 to 15 minutes వరకు ఈ పులుసు బాగా ఉడికించాలి. సో మనకు పులుసు బాగా కొంచెం తిక్కుగా రావాలన్నమాట. పులుసు కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా చామగడ్డలు ఉడికిపోయాయి బాగా కరెక్ట్గా. సో చామగడ్డలు వేడిగా ఉంటాయి కదా, వాటిలోకి వేడి వాటర్ అని వంచేసేసి తీసేసి సో చల్ల వాటర్ పట్టాలన్నమాట. సో దట్ మనకి ఈ చామగడ్డలు ఒలుచుకోవడానికి ఈజీగా ఉంటుంది వేడిగా లేకుండా. సో నేను ఇక్కడ చామగడ్డలు ఇలా ఒలుచుకోవాలన్నమాట. సో అన్ని చామగడ్డలని ఒలిచి పక్కన పెట్టుకునేసి, సో చామగడ్డలు మీకు కొంచెం సైజు పెద్దగా ఉన్నాయి అనిపిస్తే కట్ చేసుకోండి, లేదంటే అలా అయినా వేసుకోవచ్చు అనమాట. సో కట్ చేసుకుంటే ఏంటంటే చిన్నగా ఉంటే చామగడ్డ సైజు ఆ పులుసు అనేది ఆ చామగడ్డకి చాలా బాగా ఆ టేస్ట్ పట్టుకుంటుంది కదా. సో అందుకని మీకు కావాల్సి చిన్నగా కట్ చేసుకోండి. నేనైతే అలానే వేసేస్తున్నాను, నా మీడియం క్వాంటిటీలో ఉన్నాయి కాబట్టి. సో ఇలా చామగడ్డలు వేసిన తర్వాత సో బాగా కలియబెట్టుకోవాలండి ఈ పులుసు చామగడ్డలు. సో ఇలా బాగా కలియబెట్టుకున్న తర్వాత మంటని ఓన్లీ లోలో పెట్టుకొని మాత్రమే ఈ పులుసు ఉడికించాలండి. సో ఆల్మోస్ట్ మనకు పులుసు రెడీ అయిపోయినట్టే. సో ఈ పులుసుని చామగడ్డలు వేసిన తర్వాత 10 minutes ఓన్లీ ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మాత్రమే ఉడికించండి. 10 minutes తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా వీడియోలో సో ఈ క్వాంటిటీ ఈ థిక్నెస్ అనేది రావాలి పులుసుకి, అప్పుడే ఆ టేస్ట్ బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. అది వేరే లెవెల్ అన్నమాట. సో తర్వాత ఫైనల్ టచ్అప్ కొత్తిమీర. సో కొత్తిమీర ఫ్రెష్ తీసుకొని కడిగి చిన్నగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవడమే. సో ఈ కొత్తిమీర వేసి 2 minutes మనం ఉడికించామంటే మన చామగడ్డ పులుసు రెడీ. సో ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్ అండి. అసలు ఒకసారి ఖచ్చితంగా ట్రై అయితే మీరు చేసి మీకు ఎలా వచ్చిందో ఎలా కుదిరిందో ఖచ్చితంగా చెప్పండి. సో ఫైనల్ స్టేజ్లో మనకి జస్ట్ టేస్ట్ చూసుకొని ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవడమే. సో యాక్చువల్గా నేను చేసిన రోజైతే మాకు అసలు ఒక పూటకే సరిపోలేదండి పులుసు. సో అది అనమాట. సో అంత టేస్టీగా ఉందన్నమాట పులుసు అనేది. సో అందుకని ఇందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా చెప్పండి కామెంట్స్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.